హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం నెల్లూరు స్టైలు చేపల పులుసు. అది కూడా చిన్న చేపలు చాలా ఈజీగా, టేస్టీగా ఉండేటట్టు నేను చేస్తాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. దాంట్లో కొన్ని ఆవాలు ఏసి అవి కొంచెం చిటపట అయిన తర్వాత ఆనియన్స్, అట్లాగే గ్రీన్ చిల్లీస్ ఏసుకోండి. అది కూడా కొంచెం పొడవుగానే కొంచెం ఘాట్లు పెట్టి ఏసుకోండి. అప్పుడైతే పగలకుండా ఉంటాయి. ఆనియన్స్, మిర్చి కొంచెం వేగాక టమోటాలు ఏసుకోవాలనమాట. ఆ టమాటాలేసి తర్వాత కొంచెం కరివేపాకేసుకుంటే ఇప్పుడు చూడండి నేను ఆయిల్ ఎంత బాగా వేస్తున్నానో అట్లాగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలనమాట. టమాటాలు అవన్నీ అప్పుడే టేస్ట్ బాగొస్తాయి. తర్వాత మీరు ఒక స్పూను పసుపేసుకోండి దాంట్లో. కొంచెం మెత్తగా అయిన తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపేసుకోండి. మీ స్పైసీ లెవెల్ బట్టి కారం వేసుకోండి. మేమైతే ఎక్కువే వేసుకుంటాము. సో, మా మమ్మీ 2 స్పూన్లు, 3 స్పూన్లు ఏసేస్తుంది. దంచి కొడతది మా మమ్మీ కారం ఏసేస్తది. సో, ఎందుకంటే ఎక్కువ కారం వేసుకున్నాం. మనం ఇప్పుడు చింతపండు కలుపుతామనమాట దాంట్లో. చింతపండు ఏస్తాము. సో, అందుకని అంత ఏసుకుంది. తర్వాత మీరేం చేస్తారంటే, ఆ చిన్నగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలుంటాయి కదా! వాటిని ఇప్పుడే ఏసేయాలనమాట. కారంలో ఉన్నప్పుడే ఏసేయాలి. ఎందుకంటే అవి బాగా మసాలా అంతా అది కారం అంతా పీల్చుకొని అవి ఎంత ఫ్లేవర్‌గా మారుతది చేపల పులుసు అనేది. సో, కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇట్లా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని బాగా పిసికేసి ఆ వాటర్ ఆ చింతపండు రసాన్ని దాంట్లో పోసేసి ఉప్పు, కారము మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడు బ్యాలెన్స్‌గా ఉంటే తర్వాత కొంచెం ఎక్కువే వాటర్ పోసుకోండి చింతపండు. ఎందుకంటే టేస్ట్ కొంచెం అది బాగా ఎగరాలనమాట. చింతపండు రసం పోయమని చెప్పి ఒక చెంబుడు పోయబాకండి. 2 గ్లాసెస్ వాటర్ తీసుకొని అదే చింతపండు బాగా పులుపంతా పోయిందాక బాగా పిసికి ఆ రసాన్ని కూరలో వేయాలనమాట. అప్పుడు మొక్కలన్నీ మునిగాలనమాట కొంచెం. బాగా ఎగురుకొని ఆయిల్ అంతా పైకి తేలితే అప్పుడు మీకు కర్రీ అనేది చాలా టేస్ట్ వస్తుంది. ప్లస్ నేను ది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంపార్టెంట్ ఆవాలు, మెంతులు బాగా వేయించుకొని పొడి కొట్టుకొని పులుసు అనేది 80% ఉడికినప్పుడు ఆ పొడి దాంట్లో వేసేసి కొంచెం మిక్స్ చేసేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటది. కర్రీ ఉడికిందంటే ఆయిల్ పైకి తేలితే కొంచెం చిక్కగా ఉంటదనమాట. సో, అది గైస్ దట్స్ ఇట్. ఈ కూర మీకు వన్ డే పక్క రోజు కూడా ఉంటదనమాట. సో, మీకు గాని వీడియో నచ్చితే లైక్ కొట్టండి. నెల్లూరు స్టైల్ రాగి సంగటి చేపల పులుసు మస్ట్ ట్రై చేయాల్సిన ఐటెమ్ అనమాట నెల్లూరులో.